ఇన్పుట్ Infinite less than infinite. ఎర్రర్ నాట్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏ ఇన్ఫినిట్ ఉన్నప్పుడు విఔట్ బై వి ఎంతమా? 1/A 1/A. ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఎంత ఫార్ములా ఏందిరా? 2 సార్. 1 + R2/R1 కదమ్మా. 1 + R2/R1. ఏ ఫైనైట్ అయితే పునీత్ A times Vp minus Vn. ఏ టైమ్స్ విపి మైనస్ వి అన్న. Vout అది విఓట్ ఈక్వల్ equal to టు అది చేసుకుంటే ఫైనల్లీ ఇలా చేసి చూస్తే నీకు ఎంత వచ్చిందంటే, నేను ఇందాక చేశాను పునీత్ ఇది. నాకు ఎంత వచ్చిందంటే 50/11 వచ్చింది పునీత్. Yes, ఇది sir. 2 V/V. ఇది ఎంత పునీత్? 50/11. సారీ ఇది ఎంత వస్తుందంటే 50/1 + 50/2. 50/26 వచ్చిందమ్మా. ఎంత పునీత్? హౌ మచ్? 50/20. 50/26. దిస్ ఇస్ లెస్ దాన్ కదా పునీత్ ఇది? Yes, sir. పునీత్ రావాల్సింది 2. ఎర్ర ఎంత వచ్చింది పునీత్? ఎర్ర ఎంత పునీత్? 2 V మైనస్ 1.90 0.07 వచ్చింది. 0.076. 2 V కాదు, 2 V/V ఇది యాక్చువల్లీ. ఎంత గెయిన్ ఎర్రర్? ఏం ఎర్రర్ ఇది? గెయినే కదా ఇది. Yes, గెయిన్ sir. ఎర్రర్ చెప్తావా పునీత్? 2/26 పునీత్? Yes, 2 × 26. 0.076. ఓకే పక్కన పెట్టు. సో 2/26 అంటే ఎంత పునీత్? ఇది 1/13 ఎర్రర్, గెయిన్ Yes, sir. ఎర్రర్. పునీత్ ఒకవేళ ఏ ఇన్ఫినైట్ అయితే ఈ ఎర్రర్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఇప్పుడు గెయిన్ ఎర్రర్ అంటే పర్సంటేజ్ ఎర్రర్ చూడు పునీత్. ఇప్పుడు పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్ అంటున్నాను పునీత్. క్యాల్కులేట్ చేయాలి నేను. ఏం క్యాల్కులేట్ చేయాలి? పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్. గమనించు, 2 V ఎర్రర్ ఎంత ఉంది పునీత్? గెయిన్ ఎర్రర్ 1/13 V/V. పర్సంటేజ్ ఎర్రర్ అన్నాను. 100కి ఎంత? ఫర్ 100 హౌ మచ్ ఇస్ దిస్? 100/2 టైమ్స్ వాట్ ఇస్ ఇట్ పునీత్? 1/. చెప్తావా? 100/22 చెప్తావా పునీత్? 4. Sir, 1/11. 1/, 100/2 ఇంటూ 1/11 ఏంటి సార్ అక్కడ? 1/11 కదా? ఓకే 11 రైట్. ఎంత? సార్ 13 సార్. ఎంత పర్సెంట్? సార్ అక్కడ 11 కాదు 13 సార్. అక్కడ ఇంటూ 1/13 కదరా ఇది. సార్ మీరు అంటే 1/11 వేసారు సార్. 1/11 ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిస్తున్నాం సార్. 1/13 ఇది. ఇప్పుడు ఏమవుతుంది ఇది? 100/26 పర్సెంటేజ్ ఎంత? 3.84. 3.84 గెయిన్ ఎర్రర్.
అంతేనా పునీత్? ఇది ఎస్ సార్. పునీత్, ఈ గెయిన్ ఎర్రర్ ని, పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్ ని ఐ వాంట్ టు కీప్ లెస్ దాన్ 0.1% పెట్టాలనుకో, నేను ఏం చేయాలి? తేజ నేనేం చేయాలి? ఈ గెయిన్ ఎర్రర్ ని తేజ, ఈ గెయిన్ ఎర్రర్ ఇంక్రీజ్ చేయాలి. తేజ నేనేం చేయాలి? తేజ ఉందా అమ్మాయి? సార్ 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 ఓకే, ఉన్నారమ్మా? సార్ ఉన్నారు సార్. ఓకే, చెప్పండి అమ్మా. సార్ ఏంటి సార్ గెయిన్ క్వశ్చన్ అడగండి సార్ ఇంకోసారి. క్వశ్చన్ అడగాలమ్మా. Okay. ఎర్రర్ 2 వోల్ట్కి ఎంత వచ్చిందమ్మా? ఎర్రర్ 1/13 వచ్చిందమ్మా. సో పర్సంటేజ్ ఎర్రర్ నేను క్యాలిక్యులేట్ చేస్తే 3.84% వచ్చిందమ్మా. Yes, sir. ఓకేనా? ఒకవేళ నేను ఈ గెయిన్ ఎర్రర్ ఎక్కువ ఉంటే మంచిది కదా మనకు? నో సార్, ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉండాలి సార్, తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి. అంటే నేను 3.84 నాకు ఇష్టం లేదమ్మా. ఐ వాంట్ టు కీప్ ఇట్ బిలో 0.1%. అప్పుడు నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఏ ఇంక్రీజ్ చేయాలి, ఏ ఇంక్రీజ్ చేయాలి. ఏ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఈ ఏ ఎంత ఇంక్రీజ్ చేయాలి తెలుసుకోవడానికి గెయిన్ ఎర్రర్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేశాను నేను. ఫర్ దిస్ what I am doing here, వీరబాబు చూడు, క్విక్ రీక్యాప్ వాట్ ఐ am doing. Yes. అంటే 1 by రీక్యాప్ 1 plus ఏంటంటే GH. యా, ఇది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ కూడా మాట్లాడాను. ఇది రీజన్ ఏంటంటే ఐ హావ్ గాన్ టు వన్ IIT and they have asked the same question to me. ఒక ఇంటర్వ్యూలో ఇదే అడిగారు. సో హౌ డు యూ డిజైన్ సర్క్యూట్ బేస్డ్ ఆన్ గెయిన్ ఎర్రర్? ఇంత గెయిన్ ఎర్రర్ అంటే ప్రాక్టికల్లీ తేజ, డు యూ సీ ఏ ప్రాక్టికల్ ఆప్ యాంప్ విచ్ ఈస్ హ్యావింగ్ వాట్ ఏ ఇన్ఫైనైట్? ఏ ఇన్ఫైనైట్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇంత గెయిన్ ఎర్రర్ నాకు ఇంత పర్సెంటేజ్ కంటే తక్కువ ఉండాలి అని చెప్తే దెన్ స్టూడెంట్ షుడ్ నో హౌ టు డిజైన్. అంటే ఏ పారామీటర్స్ పైన అది డిజైన్ చేయబడుతుంది స్టూడెంట్ తెలుసుకోవాలి. సో ఫర్ దిస్ వాట్ ఐ హావ్ డన్, ఐఎమ్ టేకింగ్ ఏ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. So this is G by 1 plus GH, I know. Teja, loop gain infinity అయితే closed loop gain ఏమైపోతుందమ్మా? 1 by H. ఓకే తేజ, ఇది కానప్పుడు జనరల్ గా ఫార్ములా ఏంది? G by 1 plus GH. 1 plus GH. నేను ఎలా రాసుకుంటాను చూడండి తేజ. GH ని కామన్ తీస్తున్నాను తేజ ఇక్కడ. ఓకేనమ్మా? సో దిస్ విల్ బి వాట్ 1 plus 1 by GH. G క్యాన్సిల్ చేస్తే 1 by H. 1 by H is what? The closed loop gain. Actually the ideal one. ఎప్పుడు లూప్ గెయిన్ ఇన్ఫినిట్ ఉన్నప్పుడు. సో దీన్ని నేను +1 -1 అని రీఅరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత చూస్తే ఇలా వచ్చింది తేజ ఇది. ఓకేనా తేజ? ఓకే సార్. పునీత్ అర్థమవుతుందా నీకు? ఎస్ సార్. 1 by H is this. తేజ చెప్పు. తేజ ఈ దీని 2 పార్ట్స్ ఉన్నాయి తేజ ఇక్కడ. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఈ సెకండ్ పార్ట్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉండాలి సార్. ఇక్కడ చూడు, ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందో నేను పక్కన రాసుకుంటున్నాను చూడమ్మా. V out by V in equal to 1 by H into 1 minus. ఇది యాక్చువల్లీ నామినల్ గెయిన్ కూడా అంటారు. దీన్ని ఏమంటారు? నామినల్ గెయిన్, ఆర్ ఇంకో పేరు పెట్టాం దీనికి మేము. ఏంది? ఐడియల్ గెయిన్. ఐడియల్ గెయిన్ ఆఫ్ వాట్? క్లోజ్ లూప్ యాంప్లిఫైర్, అంతేనా కదా? సో దీన్ని ఏం పెడుతున్నాం? 1 minus 1 by
1 plus GH. GH. ఈ పార్ట్ తేజ నీ అబ్జర్వేషన్లో నీకు యాక్చువల్లీ గెయిన్ ఎంత కావాలి తేజ? క్లోజ్ లూప్ గెయిన్ ఎంత కావాలి? How much you want? 2 sir. 1 by h. This is your It's target. 1 by- 1 by h. అంతేనా? సో ఈ పార్ట్ ఎంత కావాలి? మోర్ అయితే Zero. మంచిదా, లెస్ అయితే మంచిదా? Less sir. లెస్ అయితే లెస్ అయితే ఓకేనా? జీరో ఎప్పుడు అవుతుంది ఈ పార్ట్? Ideal condition లో sir. G is infinite. జిహెచ్ ఇన్ఫినిట్. ఫైనల్. సో ఈ పార్ట్ ని ఎర్రర్ అన్నారు. ఇది గెయిన్ కాబట్టి దీన్ని ఏమంటారమ్మా? Gain error. గెయిన్ ఎర్రర్. అర్థమైంది కదా ఇది? ఎస్ సార్. ఇప్పుడు చూడమ్మా, ఇదే నోషన్ లో ఇది గెయిన్ ఎర్రర్ అంటున్నాము. గెయిన్ ని ఒక పారామీటర్ తో పిలుస్తున్నాను, ఈ ఎప్సిలాన్ ఇలా ఇలాగా. సో ఇది ఎంత ఉండాలి తేజ? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి అంటున్నాను నేను? K% అంటున్నాను తేజ. గెయిన్ ఎర్రర్ అంటే ఏంది? ఇక్కడ రాస్తున్నాను చూడండి. గెయిన్ ఎర్రర్ ఈక్వల్ టు 1 by 1 plus GH. GH. ఈ గెయిన్ ఎర్రర్ ఎంత ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K% అనుకుంటున్నాను. అంటే అర్థమైంది? 1 by 1 plus GH into 100 ఏందమ్మా? షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K. కే. ఇది క్వశ్చన్. This means 1 by 1 plus GH into 100 is less than or equal to K. తేజ, ఇదే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ ని నేను ఆప్ యాంప్ తో రియలైజ్ చేస్తున్నాను తేజ. చూడండి పునీత్, అంతేనా? పునీత్ ఇది ఆప్ యాంప్ తో. Yes sir. పునీత్ ఆప్ యాంప్ తో చేసినప్పుడు జనరల్ గా ఐడల్ గెయిన్ ఏమవుతుంది పునీత్? ఏ ఇన్ఫినిట్ అయితే 1 plus R2 by R1 sir. నాన్ ఇన్వర్టింగ్ కదా ఇది, అంతేనా రమణ బాబు? Yes sir. ఫార్ములా ఏంది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కి? 1 ప్లస్ Gaining 1 plus R2 by R1 sir. R2 by R1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 divided by R1 plus R2 గా రాసుకోవచ్చు. ఇస్ ఇట్ ట్రూ? Yes sir. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ 1 by h. ఇలా అక్కడ 1 by h ఎలా అయితే రాస్తున్నాం ఇక్కడ ఇలా రాసుకుంటున్నాం. ఎప్పుడు 1 by h వస్తుంది? లూప్ గెయిన్ ఎంత ఉండాలమ్మా? Ideal condition. Infinite ఉండాలి sir. అది ఎప్పుడు? దట్ ఈస్ ఏ ఎంత? Ideal condition. Infinite ఉన్నప్పుడు sir. ఐడియల్ కండిషన్. ఓకే, బట్ ప్రాక్టికల్లీ ఎంత ఉంటుంది? ఏ సమ్ ఫైనైట్ Finite. ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ Vn బేసికల్లీ? R1 by R1 plus R2 times Vout. Vout. మీరు గమనించారో లేదో, వాట్ ఈస్ హెచ్ హియర్? దిస్ ఇస్ హెచ్, అంతేనా? ఫీడ్బ్యాక్ ఫ్యాక్టరీ కదా ఇది. Yes Yes sir. sir. దీన్ని బీటా కూడా అంటారు, అంతేనా? ఇస్ ఇట్ ఓకే? Yes sir. Okay sir. ఇప్పుడు చూడండి గెయిన్ ఎలా తీసుకొస్తాను నేను ఇక్కడ నుంచి చెప్పడమ్మా. Vout ఈక్వల్ టు ఏ టైమ్స్ Vp మైనస్ Vn. ఇన్స్టెడ్ ఆఫ్ Vp ఎంతమ్మా? Vn sir. Vn I know R1 by R1 plus R2 times Vout. If I rearrange this, then I'll get Vout by Vn as A by 1 plus A times, how much is this? H. Beta. R1 by R1 plus R2. అంతేనా కదా? Yes sir. సో ఇది ఏజీ అంటే GH కామన్ తీస్తే ఇది ఏమవుతుంది? దిస్ వే
Hello. Yes, sir. So after rearranging this, ఇది 1 by r1 by r1 plus r2 ఎలా రాసుకుంటాం? 1 plus r2 by r1 గా రాసుకుంటాం. ఒక +1 యాడ్ చేశాను, -1 యాడ్ చేశాను. గమనించండి, ఇస్ దిస్ ద ఐడియల్ గెయిన్ విచ్ వి వాంట్? అంతేనా Yes, sir. తేజ? Sir. సో ఎర్రర్ ఏమవుతుంది తేజ ఇక్కడ? 1 minus this part. అంతేనా తేజ? ఎస్ సార్. సో గెయిన్ ఎర్రర్ ఏమవుతుంది ఇక్కడ చెప్తారా ఎవరైనా? 1 గెయిన్ by ఎర్రర్ ఎప్సిలాన్ n ఇస్ ఈక్వల్ టు plus 1 a by times 1 plus a times r1 by r1 plus r2. పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్ అంటే into 100 చేస్తాం. ఇంటూ 100. ఇక్కడ ఏం చేశాను చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశాను చూడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్? గెయిన్ ఎర్రర్ ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నానమ్మా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ తేజ గెయిన్ ఎర్రర్? తేజ ఫస్ట్ ఆఫ్ ఆల్, రమణ బాబు, Sir. ఏ ఇన్ఫైనైట్ అయితే ఆన్సర్ అని చెప్పు. 0, sir. 0. ఫైన్. అంతేనా తేజ? ఎస్ సార్. ఓకే, 0. 0. నేను పర్సంటేజ్ గెయిన్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి, 2 మెథడ్స్. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను తేజ. 1 divided by 1 plus a times. ఇది దేనికి రా? ఇది అన్నిటికీ సేమా? నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. Non-inverting, దిస్ sir. ఇస్ ఫర్ ఓన్లీ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ పక్కన రాస్తాను. ఫర్ విచ్ యాంప్లిఫైర్? నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. చెప్పండి. 1 by 1 plus a by a into r1 by r1 plus r2. r1 ఎంతమ్మా? అంటే 1k. 1k by 1 plus 1k plus 4k 1 by 5 అవుతుంది ఇది. yes sir. ఏ ఎంత? 50 అన్నాను. ఎంత? 50 ఓపెన్ లూప్ గెయిన్. అపాన్ సబ్స్టిట్యూటింగ్ ఐ గాట్ హౌ మచ్ హియర్? 100 by into 100 మా. ఎంత వచ్చిందిరా బాబు? 9.09 సార్. 9.0 100 by 11 వచ్చింది. వీరబాబు ఇదే ఎలా క్యాలిక్యులేట్ చేశాను చూడు వీరబాబు, ఇది ఈ ప్రాబ్లమ్ని. విఔట్ బై విన్ ఎంతమ్మా? మామూలుగా వేసుకున్నాను ఇక్కడ 50 by 11 వచ్చింది వీరబాబు. విఓ ఏ టైమ్స్ విపి మైనస్ విఎన్. దీనికి జనరల్ గా క్లోజ్ లూప్ క్యాలిక్యులేట్ చేశాను. హౌ మచ్ ఐ గాట్? 50 by 11. ఐడియల్ క్లోజ్ లూప్ గెయిన్ ఎంత వీరబాబు? 5 volt. 1 plus R2 by 1 R1. plus R2 by R1 అంటే 5 దీనిది. ఎర్రర్ ఎంత వీరబాబు? 5 minus 50 by 11. వచ్చింది ఎంత? 50 by 11. ఎంత వచ్చింది మాది? 5 by 11. 5 by 11 వోల్ట్ పర్ వోల్ట్. ఇప్పుడు చూడు వీరబాబు, 5 volt కి ఎర్రర్ ఎంత? 5 by 11. Yes sir. అంటే 5 by 11 by 5 into 100 sir. 5 cancel 100 వచ్చింది. 100 కి ఎంత? అంతేనా వీరబాబు ఇది? Yes sir. ఇది ఎర్రర్. 100 volt per volt కి ఎర్రర్ ఎంత? 100 by 5 into 5 by 11 ఎంత వీరబాబు? మళ్ళీ చూడు, 100 by 11 అంతేనా? 9.09%. సేమ్ sir. సేమ్. అర్థమైందమ్మా ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసాము? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయండి, మీరు చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఫర్ ద అబోవ్ ప్రాబ్లం, ఇఫ్ యూ వాంట్ ఏ గెయిన్ ఎర్రర్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.1%, then what is the possible range of values for open loop gain A? చెప్పండి. గెయిన్ ఎర్రర్ ఎంత ఉండాలమ్మా? గెయిన్ ఎర్రర్ ఫార్ములా చూడండి.
0.1% ఉండాలి. 99/5 సార్. 99/5 99 వీరబాబు, times 99 times 5. వీరబాబు సార్ జస్ట్ గివ్ మీ ఐడియా, ఏ 50 కంటే ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? అది ఎక్కువ ఉండాలి సార్. ఆబ్వియస్లీ ఫైన్. 99 times 5 సార్. 99 times 5 ఎలా? పర్సెంటేజ్ ఎంత ఎంత అంటున్నాం? 1 ప్లస్ ఏ టైమ్స్ R2/R1 ఎంత? 5. ఇది R1/R1 ప్లస్ R2 1/5 సారీ ఇంటూ 100 ఎంత ఉండాలంటున్నాము? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.1. అంతేనా వీరబాబు? సార్ అంటే 90 సార్ రాంగ్ సార్. ఈ 100 ఇక్కడ తీసుకొస్తే వీరబాబు, సో దిస్ అంటే ఎంటైర్ అలా థింగ్ విల్ ఉంటే బికమ్ 1 మిల్లీ అవుతుంది. ఇది ఎస్ సార్. అంటే 10⁻³ అవుతుంది. ఈ 10⁻³ ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాను, 10³ అవుతుంది. 10³ ఇస్ వాట్ వీరబాబు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ a/5. 90 అంతేనా కదా? ఈ Yes, 1 sir. ఇక్కడ నుంచి తీసేస్తే దిస్ విల్ బి 999 కాబట్టి ఒక సో 9 ఏ ఏమవుతుంది? ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా? 4,995. ఇంతేనా వీరబాబు? ఎస్ సార్. Yes, sir. తేజ అంతేనా తేజ? ఎస్ సార్. సో సి ఆప్యాంలో జనరల్గా ఇది ఎవరైనా ఇది అడిగితే లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ఇది. లైక్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అయినా లేకపోతే ఎక్కడైనా గేట్లో అయినా అడిగితే దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్ యాక్చువల్లీ. జస్ట్ ఒక బిట్కి అయితే చెప్పి వదిలేశాను నేను. అది ఇస్ దిస్ ఓకే ఎవ్రీవన్? ఇది అసైన్మెంట్గా ఇచ్చాను, మళ్ళీ మీరు చేయండి అసైన్మెంట్గా అయితే. సో బ్యాచ్ 1 కూడా ఇక్కడే ఆపాను. లైక్ ఇఫ్ ఎనీవన్ రైట్ లైక్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఆప్యాంప్స్ దే కెన్ ఆస్క్ మీ నౌ. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఇంకోటి అడిగాను స్టూడెంట్స్కి, అసైన్మెంట్ కూడా చెప్పాను, అది సొల్యూషన్ కూడా ఇచ్చేసాను. వీరబాబు సార్ 5 volts. ఈ కరెంట్ ఎంత వీరబాబు? ఇది 1/1K 1 milli సార్. 1 మిల్లీ. ఇది అది మైనస్ అది సేమ్ సార్ 1 milli. 1 మిల్లీ. ఈ డ్రాప్ ఎంత? 4 times 1 milli 4 సార్ 4 volts. 4 వోల్ట్. సో విఓట్ ఏంది? 4 వోల్ట్ ప్లస్ 1 వోల్ట్ నోడ్ వోల్టేజ్, ఇది 5 వోల్ట్. సో ఈ 1 మిల్లీ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆప్యాంప్ నుంచి వస్తుంది సార్. ఆప్యాంప్ ఏం చేస్తుందంటే సోర్సింగ్ చేస్తుంది, కరెంట్ సోర్సింగ్ అనమాట. అంటే కరెంట్ని బయటికి పంపుతుంది. ఏం చేస్తుందమ్మా? పుష్ చేస్తుంది. కరెంట్ సోర్సింగ్ ఇది అర్థమైందా వీరబాబు? ఇది ఎస్ సార్. ఇంకోటి చూడు వీరబాబు, ఇదే నోషన్లో ఇంకోటి మాట్లాడతాను. వీరబాబు ఈ నోడ్ వోల్టేజ్ ఎంత? 0 సార్. ఈ కరెంట్ ఎంత? 1 milli ఈ కరెంట్ సేమ్ సార్. నీకు తెలుసు విఓట్ ఎంతమ్మా? 5 Minus minus 5. 5. -5. -5. ఈ 1 మిల్లీ ఎక్కడ ఫ్లో అవుతుంది వీరబాబు? into the op-amp. ఇది కరెంట్ ని సింక్ చేస్తుంది. సింకింగ్ అంటే మింగడం అనమాట, అంతేనా కదా? Yes, sir. సోర్సింగ్ అంటే అర్థమైంది, పుష్ చేయడం, కరెంట్ బయటికి రావడం. సింకింగ్ అంటే ఇది. బట్ ప్రాక్టికల్లీ ఆప్యాంప్ లో దిస్ ఈస్ హ్యావింగ్ వాట్? ఫైనైట్ కరెంట్ ఉంటుంది.
అంటే వీరబాబు చూడు నేనేమంటున్నాను, ఐనాట్ అన్నాను, ఐనాట్ ప్లస్ ఆర్ మైనస్ ఐనాట్ ఐనాట్ ఏముంటుందంటే శాట్ ఉంటుంది, సమ్ 10 మిల్లీ యాంప్ లేకపోతే 20 మిల్లీ యాంప్ ఇలా ఉంటుంది. అంటే మాక్సిమం ఎంత పంపిస్తుంది వీరబాబు? 10 ఐనాట్ శాట్. అర్థమైందా వీరబాబు? Yes, sir. విఅవుట్ ఏం చెప్తాం ఆప్ యాంప్ కి? మాక్సిమం వాల్యూ ఏంది వీరబాబు? అంటే ప్లస్ Plus V SAT, sir. ప్లస్ వి శాట్ ఆర్ మైనస్ మైనస్ వి శాట్. అలానే ఐనాట్కి కూడా ఏంటంటే ఐనాట్ శాట్ మైనస్, అర్థమైందా వీరబాబు చెప్పింది? ఎస్ సార్. మీరు గమనించారా లేదు? ఇది ప్లస్ వి శాట్ మైనస్ వి శాట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా వర్చువల్ షాట్ పాసిబుల్ అవ్వదు. ఎస్ సార్, అంటే రేంజ్ దాటినప్పుడు. రేంజ్ దాటినప్పుడు. అలానే సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రేంజ్ దాటిపోయింది అనుకోండి, వర్చువల్ షాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎస్ సార్. అంటే ఇస్తారా సార్ సాల్వ్ చేసేటప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ క్లాస్లో ఇదే చెప్తాను నేను. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ ఉంది. ఈ టాపిక్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే మీకు డిఫరెన్స్ యాంప్లిఫైర్ గురించి చెప్తాను. ఓకేనా వీరంబాబు? ఎస్ సార్. డిఫరెన్స్ యాంప్లిఫైర్ సాల్వ్ చేసిన వెంటనే ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ స్టార్ట్ చేస్తాను. ఇది ఒక క్లాస్ చెప్తాను. ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం ప్రతి పేపర్ ఇది ఉంటుంది, డిఫరెన్స్ యాంప్లిఫైర్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. ఓకే, వన్ మోర్ థింగ్, డిఫరెన్షియేటర్ కెపాసిటర్స్ ఇంకోటి ఉంది. షల్ ఐ గివ్ యూ వన్ మోర్ అసైన్మెంట్ ఇన్ ఆప్ యాంప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? Yes, sir. సాల్వ్ చేస్తారా? చూడండి మా, ఈచ్ అండ్ ఎవ్రీ గేట్ పేపర్ ఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ వాట్? Op amps problems. ఆప్ యాంప్. వితౌట్ ఆప్ యాంప్ లేకుండా లేదు. ఇంకా ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్ బై రీసెర్చ్ ఏమైతే ఉంటాయో టెక్స్, ఐఐటి మెడ్రాస్లో ఏం చేస్తారంటే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పాను కదా. ఎంఎస్ బై రీసెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఒకటి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అసిస్టెన్స్ రిలేషన్షిప్, అది కూడా దాంట్లో ఆప్ యాంప్స్ రిలేటెడ్ బిట్స్ అది మీకు చూపిస్తాం. యాక్చువల్లీ దోస్ విల్ బి వాట్ ఒక 10 times ఎక్కువ ఉంటాయి దేనికంటే, గేట్ కంటే కూడా. అవి జనరల్గా ఓన్లీ వర్చువల్ షాట్ అంటే కంట్రోల్ సిస్టమ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ తెలియకపోతే స్టూడెంట్ చేయలేడు ఇవన్నీ. రిమెంబర్, అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే నా టార్గెట్ కూడా, ఇప్పుడు సపోజ్ మీ దాంట్లో ఒక 10 students ఆర్ ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకోండి, ఇక్కడ రీచ్ అయితే వీళ్ళకి దగ్గర చాలా హైఫై సెటప్ ఉంది, త్రూఅవుట్ ఇండియాలో చాలా పెద్ద పేరు ఉంది వీళ్ళకి. సో ఈ ఇయర్ కూడా 3 students సెలెక్ట్ అయ్యారు. ఇంకోటి కూడా రెడీగా ఉన్నారు, 4 students అవుతున్నారు. సో దే బేసికలీ డిజైన్ వాట్ అనలాగ్ చిప్స్. వాళ్ళు డిజైన్ చేసింది బయట చిప్ అయి వస్తుంది, ఇది టేప్ అవుట్ అయ్యి, ఓకే, లేఅవుట్ డ్రా చేస్తారు వాళ్ళే. మనం చేసిన దీన్ని డిజైన్ని వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఐఐటి మెడ్రాస్ ఫ్యూ ల్యాక్స్, సమ్ 2 lakhs, వాళ్ళు సమ్ 10 lakhs అలా ఒక దానిపైన చేస్తారనమాట. అది చాలా తక్కువ టెక్నాలజీ ఉంటుంది. ఐసీలో నియర్లీ మీ సీనియర్ ఒకటి చెప్తా ఉన్నాడు, సార్ నియర్లీ 8 members వర్క్ ఉంది సార్ ఆ ఐసీలో. ఇది నా వర్క్, ఇతను వేరే వర్క్, ఇది నా అందరు కలిపి. అంటే మినిమం డై ఏరియా ఎంత ఉంటుందంటే ఆ ఏరియాలో ఇంతని ఏరియా ఉంటుంది. బట్ ఒక స్టూడెంట్ డిజైన్ చేసి చాలా తక్కువ ఏరియా ఉంటుంది. అది మొత్తం ఐసీ అతనికే వేస్ట్ అవుతుంది ఆ ఏరియా మొత్తం. అప్పుడు 10 such వర్క్స్ని 8 or 7-8 వర్క్స్ని ఒకే ఐసీ పైన డిజైన్ చేసి ఒకే ఐసీ పైన లేఅవుట్ చేసి ఇది ఫౌండరీకి పంపిస్తారు. దే ఫౌండరీ పీపుల్ ఈచ్ వర్క్కి వాళ్ళ పిన్స్ వేరేగా ఉంటాయి. సెకండ్ వాళ్ళకి వాళ్ళ పిన్స్ వేరే, థర్డ్ వాళ్ళకి వాళ్ళ పిన్స్ వేరే, ఫోర్త్ స్టూడెంట్, 5th student ఎవరైతే ఉంటాడో అతను చేసిన డిఫరెంట్ డిజైన్ ఉంటుంది, దాని వర్క్ వేరే ఇలా. సో మీ సీనియర్స్ కూడా ఇలాంటి వర్క్ చేస్తారు. అంటే ఐసీ డిజైన్ కంపెనీస్ కూడా ఏంటంటే ఫౌండరీలో ఇయర్లీ 2 times ఉంటుంది అనమాట, వాళ్ళు పంపించడానికి తీసుకుంటారు. ఆ లోపలే అంటే లైక్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఒకటి ఉంటుంది, మళ్ళీ మార్చ్ ఆ టైంలో ఫిబ్రవరిలో ఉంటుంది అనుకుంటాను. ఆ టార్గెట్ పట్టుకునే డిజైన్ మొత్తాన్ని ఫినిష్ చేసి వాళ్ళు పంపిస్తారు. సో ఇలాంటివి 20 samples ఐసీస్ పంపిస్తారు వాళ్ళు.
సో ఈ స్టూడెంట్ తీసుకుంటాడు, అతను నెంబర్ 1 ఉందనుకోండి, ఈ నా వర్క్ ఇది, తన పిన్స్ ఇవి అనమాట. అతను మళ్ళీ ప్రాక్టికల్గా ల్యాబ్లో తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుని చూసుకుంటాడు. సిమ్యులేటర్ అయితే బాగా వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తుందని చెప్పి. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు చూడండి, ఒక చిప్ని A to Z డిజైన్ నేర్చుకున్నాడు, సిమ్యులేటర్ పైన డిజైన్ చేశాడు, లేఅవుట్ చేశాడు. లేఅవుట్ అంటే స్కీమాటిక్ డయాగ్రామ్స్, ఇలాంటి స్కీమాటిక్ డయాగ్రామ్స్ పంపించరు ఏది ఫ్యాబ్రికేషన్కి. సో లేఅవుట్ అనేది వేరేగా ఉంటుంది, మీకు నేర్పిస్తారు లేఅవుట్ కూడా ఈ డిఎస్డిలో ఎలా చేయాలని చెప్పి. ఇవన్నీ మళ్ళీ ఈ ఐసీ దేనిపైన అయితే టెస్ట్ చేయాలో ఆ కిట్ని కూడా డిజైన్ చేసుకుంటాడు స్టూడెంట్. సో ఇట్స్ ఏ ఛాలెంజింగ్ థింగ్. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ హ్యాస్ దట్ పొటెన్షియల్ యాక్చువల్లీ. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2008 బ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాచ్ నుంచి ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ ఇన్ దిస్ లైన్. ఎక్కువ గేట్ స్కోర్ ఉండదు, బట్ స్టిల్ లైక్ గేట్ కోర్స్ స్కోర్ లేకపోయినా ఎంఎస్ ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో కూడా ఉంటారు, అంటే దాంట్లో అది ప్లేస్ అవుతారు. సో ద మెయిన్ ఎఫర్ట్స్ ఫర్ టీచింగ్ దిస్ ఈజ్ వాట్ definitely some of our students, right, they should be in this area, they should work in, they should pursue their career in this area. Okay, అర్థమైంది గారు బాబు? దానికి ఇంట్యూటివ్ థింకింగ్ కావాలి. ఇది ప్రతిసారి అడుగుతూ ఉంటాను, తేజ నువ్వేం ఆలోచిస్తున్నావు, పునీత్ నీకేం కనిపిస్తుంది, అబ్జర్వేషన్ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్ సర్క్యూట్ని చూడంగానే అతని మైండ్లో ఏ రీల్ తిరుగుతుంది, ఇంట్యూటివ్గా ఏం ఆలోచిస్తున్నాడు, అది మెయిన్ ఇంటెన్షన్. లేకపోతే ఏమీ లేదు, 1 వోల్ట్ ఇక్కడ 1 వోల్ట్ అనాలిసిస్ చేసి పడే, దట్స్ ఇట్, సింపుల్ సిల్లీ థింగ్ అది. ఓకే, ఏం జరుగుతుంది, ఏంది డీబగ్ ఎలా చేసుకోవాలి స్టూడెంట్, ఇవన్నీ. సో పునీత్, ఆప్యాంప్ ట్రాకింగ్ కెపాసిటీ, ఆప్యాంప్ ఎలా ఆప్యాంప్ అసలు ఏం చేస్తుంది, అది ఎర్రర్ని 0 చేస్తుంది కదా, ఏందది యాక్చువల్లీ, ఏందది ఆప్యాంప్ కాదు, ఆ కెపాసిటీ ఏమొచ్చింది? ఇన్పుట్ 0 ఉన్నా కూడా అవుట్పుట్ ఫైనైట్ వస్తుంది, అంటే ఇంటిగ్రేటర్ కదా. పునీత్ మర్చిపోయావా? మర్చిపోలేదు సార్. పునీత్ మర్చిపోయావా? సార్ ఇంకా నేను ఒకటి ఆప్యాంప్ బ్యాండ్ విడ్త్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. ఎస్ సార్, వై ఇన్ఫినిటీ అది చూడాలి. ఆప్యాంప్ బ్యాండ్ విడ్త్ మీరు ఏమన్నారంటే సార్ ఐడియల్ ఆప్యాంప్ బ్యాండ్ విడ్త్ ఇన్ఫినిట్ అన్నారు. నేను చెప్పాను ఏంది నెక్స్ట్, అది కొన్ని క్లాసెస్ అలా డిస్కస్ చేస్తానని చెప్పాను, ఇంకా అక్కడ రాలేదు నేను. ఓకే, దట్ విల్ బి డిస్కస్డ్ థరోలీ. సో ఈస్ దర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్, మొన్న ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను, అసైన్మెంట్, అది చేశారా అందరూ? ఏది అసైన్మెంట్ ఏంటంటే ఓపెన్ లూప్ యాంప్లిఫైర్, క్లోజ్ లూప్ యాంప్లిఫైర్ చేయమని చెప్పాను, ఆర్ఎం చెప్పాను దాంట్లో. హలో, ఇంకోటి అసైన్మెంట్ ఇచ్చాను, చేశారా? అంటే అది మామూలుగా మన మోడల్లో కదా సార్, అంటే ఫీడ్బ్యాక్ మోడల్లో చేయమన్నారు. చేసాం సార్, మా అసైన్మెంట్స్ అన్ని చేస్తున్నాండి. That will be enough actually. So I'm stopping it here. We'll meet in the next class. I'll give a few more problems from, if anyone interested, right, Cedar Smith already చెప్పున్నాను, దీనికి నేను సెర్జియో ఫ్రాంకో అనే ఆథర్ ఉన్నాడు. What is it? Sergio Franco. Design with operation amplifiers and analog integrated circuits. And analog integrated, what is it? Circuits by author Sergio Franco. దీంట్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బుక్. నేను జనరల్గా అయితే రజావి, బెహజాద్ రజావి,
ఎక్సలెంట్ బుక్, సెడ్రా స్మిత్. ఇంకోటి ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ బై బెహజాద్ రజావి. ఇంకోటి ఏందమ్మా, మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఒక అబ్బాయి కొత్త పుస్తకం కొన్నాడు, సర్క్యూట్స్ బై హూమ్? సెద్రా అండ్ స్మిత్. బట్ ఎస్పెషల్లీ ఫీడ్బ్యాక్స్ మాత్రం దీని నుంచి చెప్పానమ్మా. ఇది ఏది? జేకబ్ మిల్మన్. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ బై మిల్మ్యాన్ అండ్ హాల్కియాస్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ దీని నుంచి తీసాను. ఓకే, బట్ నేనేమనుకుంటానంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్. అనాలిసిస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చినాడు దీంట్లో, దీనికంటే ఇంకా టూ మచ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది, బట్ స్టూడెంట్కి అంత ఇది కాదు. బట్ మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బై సెద్రా స్మిత్, వెరీ గుడ్ బుక్ నెవర్దలెస్. ఓకే, స్టూడెంట్ అయితే సెద్రా స్మిత్, కొద్దిగా అప్పర్ అయిన కావాలనుకోండి, దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బుక్, ఎక్సలెంట్ బుక్. బెహజాద్ డిజైనర్ స్కిల్స్ వస్తాయి బెహజాద్లో. ఇది ఆపరేషన్ యాంప్లిఫైర్స్కి, ఐ ప్రిఫర్ దిస్ వన్. కొన్ని ప్రాబ్లమ్స్ చాలా బాగుంటాయి. ఓకే, దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్ వన్ షుడ్ నో. So this is one more assignment I want to give you. With this assignment I am stopping the class. ఈ అసైన్మెంట్ చేసుకోరండి. Z1, Z2, Z3.
ideal op amps. Find Zin. పునీత్ అర్థమైందా ఇది క్వశ్చన్? ఎస్ సార్. దిస్ ఇస్ ద వన్ యాక్చువల్లీ. ఇది చేసుకోరండి, రేపు చూద్దాం ఇది ఎంతమంది చేస్తారు. పునీత్ జెడిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఫండా చెప్పు, బేసిక్ ఫండా. V test, I test. That's it. Apply V test by I test gives us this is the one. Yes, I'm stopping the class here. Are there any doubts?